మా వంతు బాధ్యతగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా కష్టపడాలని చెప్పి మరి ఆయన స్ఫూర్తితో మరి మేము కూడా ఆల్మోస్ట్ ఆయన అంటే 18 గంటలు పనిచేస్తారు, కానీ కనీసం 12 గంటలు మేము కూడా పనిచేస్తున్నాం. సో చెప్పినవన్నీ చేసే దిశగా ఆయన వెళ్తున్నారు. అలాగే మా ఊర్లో మన ఊళ్ళో చెప్పినవన్నీ నేను చెప్పినవి ఆయన చెప్పినవి ఎలాగో ఆయనే చేసుకుంటారు. మేము చెప్పినవన్నీ చేసుకునే దిశగా మేము వెళ్తున్నాం. మరి ఇవాళ ఆకివీడు హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఆ కొత్త బిల్డింగ్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదట. మరి చేసిన వాటికే డబ్బులు ఇవ్వలేదు అని చివరిలో కొన్ని పనులు ఆపేస్తే నేను ఆ కాంట్రాక్టర్ గారిని బతిమాలి, బాబు 5-6 లక్షల పనులే మిగిలినవి, కానీ అది అవ్వకపోతే వెళ్ళి ఆక్యుపై చేయలేం అని ఆయన రిక్వెస్ట్ చేసి పని రేపటి నుంచి ప్రారంభిస్తా అన్నారు. ఇంకా కొన్ని డ్రైనేజ్ పనులు, ఒక ట్రాన్స్ఫార్మర్ లేదు, ఇంకా ఒక 10-15 లక్షలకు కావాల్సిన పనులు ఉన్నాయి, ఎక్స్టర్నల్ పనులు. అది కాంట్రాక్టర్ పరిధిలో లేదు, మరి ఎప్పుడు అవుతుందో తెలియదు. బట్ ఆకివీడు గ్రామస్తులే ప్రిడామినెంట్లీ అప్పటికప్పుడే ముందుకు వచ్చి ఆల్మోస్ట్ మెజారిటీ అంతా కూడా కంప్లీట్ చేయటానికి ముందుకు వచ్చారు. ఏదన్నా అరాకొర ఏమన్నా తగ్గితే మన ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కూడా కొంత ప్రొవైడ్ చేసి, అక్కడ ఒక డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది. రేపు వాళ్ళ సెలవు రోజు, రేపు కలెక్టర్ గారితో ఆల్టర్నేట్ సైట్ ఏదైనా చూసి ఆ డంపింగ్ యార్డ్ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని డంపింగ్ యార్డ్ దారుణం ఎన్నో సంవత్సరాలుగా ఉందట. సో ఇప్పుడు అది ఎక్కడికైనా సరే డెలివరీ వార్డు పక్కన పసిపిల్లలు ఉన్నారు. ఆ కిటికీలోని చూస్తే 10 అడుగుల పక్కన కాంపౌండ్ వాళ్ళ మీదుగా డంపింగ్ చాలా దారుణంగా ఉంది. మరి దానికి కూడా ఒక సొల్యూషన్ చూడటం జరుగుతుంది. సో ఇలా అనుకున్నవన్నీ స్వతహాగా మంచి ప్రదేశం అవటం, మరి ఆక్వా రంగంలో కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి, సరే ఆక్వా రంగానికి చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పవర్ టారిఫ్ కానీ ఇంకా మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు. ఆ జీవో కూడా మా వంతుగా రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు తొందరగా ఆ జీవోలు కూడా రిలీజ్ చేయమంటం జరుగుతుంది. ఈ రైతులు ఇక్కడున్న వ్యాపార రంగంలో, ఇక్కడ కాదు బయట స్థిరపడిన వాళ్ళు అందరి సహకారంతో మేము అనుకున్నవి కూడా, మా పర్సనల్ మేనిఫెస్టో కూడా, మెయిన్ మేనిఫెస్టో ఆయన, పర్సనల్ మేనిఫెస్టో మరి ఆయన జన్మభూమి స్ఫూర్తితో మేము కూడా we will continue our good work. మ్యాక్రో లెవెల్లో ఆయన, ఉండి లెవెల్లో మిత్రుల సహకారంతో, మీ మీడియా సహకారంతో మనం కంప్లీట్ చేసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ.